హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు డోంట్ మిస్. అసలు మీరు నేను చెప్పిన ఎన్ని వీడియోలు స్కిప్ చేసినా ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. ఇది మీకు చాలా క్రిమినల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఈ టాపిక్ ఎందుకు సార్ ఎంత ఇంపార్టెంట్ అంటే కనుక అసలు మనకి కోర్టులు అనేవి ఇండియాలో ముందు మెయిన్ 4 కేటగిరీస్గా తీసుకోండి. ఇండియాలో ఉన్న కోర్ట్స్ అన్నీ కూడా ఇలా 4 కేటగిరీస్గా తీసుకోండి. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ లోయర్ కోర్ట్స్. ఈ లోయర్ కోర్ట్స్ అన్నిటిని మ్యాజిస్ట్రేట్ కోర్టులు అంటారు. 2 సెషన్స్ కోర్ట్స్, ఇవన్నీ కూడా జిల్లా కోర్టులు. మరియు జిల్లాకి సబ్గా ప్రతి ఊళ్ళో కూడా ఏడీజే కోర్టులు ఉంటాయి, అంటే అడిషనల్ డిస్టిక్ జడ్జి అని చెప్పేసి ఉంటారు. తర్వాత 3 హైకోర్ట్స్, 4 సుప్రీంకోర్టు. ఈ 4 కోర్టుల్లోనూ అసలు ఏ కోర్టులో ఏమేం కేసు ఫైల్ చేస్తారో అసలు ఆ ఫార్మెట్లు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇది వెంటనే అయ్యే క్లాస్ కాదు. ఇది జస్ట్ నేను ఇంట్రడక్షన్ క్లాసే ముందే చెప్తున్నాను. ఇది చాలా పెద్ద వీడియో, అదే స్కిప్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది, మీరు వినాలి అందరూ కూడా. ఓకే. అసలు ఇప్పుడు మీరు దీని తర్వాత దాదాపు ఒక 20 ఎపిసోడ్స్ ఉంటాయి. నేను ఎన్ఐ యాక్ట్లో ఎలా అయితే 20 ఎపిసోడ్స్ చెప్పానో ఒక 25 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ 25 ఎపిసోడ్లో కూడా నేను కంప్లీట్ క్రిమినల్ డ్రాఫ్టింగ్ టాపిక్సే, ఇంకా వేరే ఏం చెప్పను. అసలు ప్రతి డ్రాఫ్ట్ ఎలా తయారు చేయాలి, ఏ కోర్టుల్లో అన్నది మీకు ఈ 4 కోర్టుల్లో మీకు వివరణ క్లియర్గా ఇస్తాను. సో మనం ఇప్పుడు 1 బై 1 వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ లోయర్ కోర్టులోకి వెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ టాపిక్ లోయర్ కోర్టుని ఇట్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులు అంటారు. ఈ మ్యాజిస్ట్రేట్ కోర్టులోనూ మన సిఆర్పిసిలోని సెక్షన్ 190 నుంచి మీరు 199 వరకు, 200 నుంచి 206 వరకు చూసినట్టయితే కనుక దీస్ ఆర్ మోస్ట్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్, ఎఫ్ఐఆర్స్, కంప్లైంట్కి సంబంధించి, అంటే ఎఫ్ఐఆర్ కాపీలకు సంబంధించినవి, కంప్లైంట్ కాపీలకు సంబంధించినవి, పిటిషన్ కాపీలకు సంబంధించినవి అండ్ అప్లికేషన్స్ సంబంధించినవి. వీటి మీద ఈ యొక్క లోయర్ కోర్టుల్లో ఏమేమి పిటిషన్లు ఫైల్ చేస్తారో ఇప్పుడు చూసేద్దాం సార్. నెక్స్ట్ కంప్లైంట్ సైడ్. ఇప్పుడు ఇందులో చూడండి, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఏని ఇచ్చాను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి, ఇది మన మెయిన్ టేబుల్. ఇది మెయిన్ టేబుల్లో 4 కేటగిరీస్ ఇచ్చాను నేను. తర్వాత ఫస్ట్ కేటగిరీలో లోయర్ కోర్టులో ఏ కేటగిరీ. ఇది ఏ కేటగిరీ ఏంటి? కంప్లైంట్స్, ఎఫ్ఐఆర్. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ సంబంధించి అసలు ఏ పిటిషన్ని మన కోర్టులో లోయర్ కోర్టులో ఫైల్ చేస్తారంటే కనుక ఫస్ట్ కంప్లైంట్ అండర్ 200 సిఆర్పిసి, కాగ్నిజిబుల్ అండ్ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్. ఈ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది, కానీ నేను మరొకసారి మీకు ఇప్పుడు సందర్భం పరంగా నేను చెప్పాల్సి వస్తుంది. అసలు ఈ కాగ్నిజెన్స్ అంటే, నాన్ కాగ్నిజెన్స్ అంటే మీరు చాలా వీడియోలు చూడడం జరిగింది, కానీ ఒక్కసారి మనం కాగ్నిజెన్స్, నాన్ కాగ్నిజెన్స్ గురించి మనం ఒకసారి తీసుకున్నట్లయితే కనుక మీరు సిఆర్పిసిలోని చాప్టర్ 15 మ్యాజిస్ట్రేట్లకు ఫిర్యాదులు, కంప్లైంట్స్ టు మ్యాజిస్ట్రేట్స్, 200 సెక్షన్ నుంచి 210 వరకు. సో 200 సెక్షన్ ఏంటి? ఫిర్యాదుని విచారించుట. 201 ఫిర్యాదును వాపసు చేయుట. 202 ఫిర్యాదుపై పరిశీలన ఆదేశించడం. 203 సెక్షన్ ఫిర్యాదును కొట్టివేయుట. నెక్స్ట్ చాప్టర్ 16 మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది. సెక్షన్ 204 సమన్లు లేక వారెంట్లు జారీ చేయుట. 205 ముద్దాయికి బదులుగా న్యాయవాది హాజరగుట. 206 అతి చిన్న నేరములు ప్రత్యేక సమన్లు. 207 ఛార్జ్ షీటు, ఇతర పత్రములు ముద్దాయికి అందజేయుట. 208 సెషన్స్ కోర్టుచే విచారింపబడు ప్రైవేట్ కేసుల్లో డాక్యుమెంట్లు అందజేయుట. 209 కేసును సెషన్స్ కోర్టుకు కమిట్ చేయుట. దీన్ని కమిటల్ అంటాం దీన్ని. ఓకే. 210 పోలీస్ కేసు, ప్రైవేట్ కేసును కలిపి విచారించుట. ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లైంట్ అండర్ కంప్లైంట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కేటగిరీ కంప్లైంట్ అండర్ 200 సిఆర్పిసి. తర్వాత ఏంటి? ప్రైవేట్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 156 క్లాస్ 3 సిఆర్పిసి. ఈ 156 క్లాస్ 3 సిఆర్పిసి ఏం చెప్తుంది అంటే కనుక చాప్టర్ 12 చూసినట్టయితే కనుక మీరు పోలీసు నేర పరిశోధన అధికారములు. 156లో ఏం చెప్తుంది? విచారణ యోగ్యమైన కేసును ఎవరు పరిశోధించవచ్చు అని
చెప్తుంది. అంటే ఇది ఒక ప్రైవేట్ కేసు కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్‌లో మనం కేసు పెడతాం. పెట్టిన తర్వాత పోలీస్ వారికి మన కేసుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే గనక మనం దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని కోర్టు ద్వారా ఆర్డర్ పాస్ చేయడమే ఈ ప్రైవేట్ కేసు అనమాట. తర్వాత మూడో టాపిక్ కంప్లైంట్ అండర్ ఐపీసీ సెక్షన్ 379, 420, 406, 498A, 323, 506, 354, 375, 376 ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్ అయ్యే కేసులు. ఇప్పుడు 379 ఉందనుకోండి థెఫ్ట్, ఓకే. 420 చీటింగు, అదే 498 ఇది మీకు తెలిసిందే. 323 తర్వాత 506, 354, 375, 376 ఇవి తర్వాత కంప్లైంట్ అండర్ ఫోక్సో యాక్ట్ మీద కంప్లైంట్ చేయడం. తర్వాత కంప్లైంట్ అండర్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇవన్నీ కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్స్. ఇవి 5 కేటగిరీ రకాల కంప్లైంట్లు మీకు నేను ఇవ్వడం జరిగింది. ఈ 5 కేటగిరీ కంప్లైంట్లకి నేను ప్రతి కేటగిరీకి సంబంధించి అసలు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ప్రతి డ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు మామూలుగా అసలు ఆర్డర్ ఎలా పెడతామో, ఎన్నెన్ని ప్రింట్అవుట్లు తీసుకోవాలి, కోర్టుకి ఎలా ఫైల్ చేయాలి, ఏం స్టాంపులు అంటించాలి అనే విషయాలు మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఏ కేటగిరీ అయిపోయింది, బి కేటగిరీ బెయిల్ అప్లికేషన్స్. అంటే బెయిల్ అప్లికేషన్స్ ఏమి ఉంటాయి అంటే కనుక ఫస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ అండర్ సెక్షన్ 438 సిఆర్పిసి, రెగ్యులర్ బెయిల్ అండర్ సెక్షన్ 437 సిఆర్పిసి, ఓకే. బెయిల్ ఇన్ ఎకానమిక్ అఫెన్సెస్, ఎన్ఐ యాక్ట్, చీటింగ్, ఫోర్జరీ, 420 ఐపీసీ. అసలు ఇవన్నీ బెయిల్స్ ఎలా ఫైల్ చేయాలి, ఈ బెయిల్ ఫార్మెట్లు ఏంటి, ఈ ప్రతి బెయిల్ ఫార్మెట్లకి మన ప్రేయర్ ఎలా అడుగుతాము, వీటికి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఏంటి అన్నదే నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు నేను, ఓకే. ఇది బి కేటగిరీ అయిపోయింది. సి కేటగిరీ అప్లికేషన్స్ ఆర్ పిటిషన్స్లోను ఫస్ట్ ఏంటి ట్రాన్స్ఫర్ కేసుని ట్రాన్స్ఫర్ చేయమని అడగడం కోర్టు వారిని. సెక్షన్ 406లో కానీ 498Aలో కానీ 420లో కానీ, ఓకే. పోలీస్ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ ఎలా చేస్తారు అది ఇప్పుడు మన పోలీస్ రిపోర్ట్ అంటే కంప్లైంట్ అనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు రాతపూర్వకంగా కానీ టైప్ పూర్వకంగా ఇచ్చేదాన్ని కంప్లైంట్ అంటారు, కంప్లైంట్ పేపర్. ఆ కంప్లైంట్ పేపర్ పెట్టిన వ్యక్తిని డీఫాక్టో కంప్లైంట్ అంటారు. అదేనా ఆ కంప్లైంట్ పేపర్ని పోలీస్ రిపోర్ట్ కూడా అంటారు. మనం ఇచ్చిన కంప్లైంట్ని ఇన్స్పెక్షన్ పోలీస్ వారు ఏ రకంగా ఇన్స్పెక్షన్ చేస్తారు, పోలీస్ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ స్టెప్స్ ఏంటి అన్నది మీకు 1 by 1 చెప్తాను. తర్వాత సప్లై ఆఫ్ కాపీస్ అండర్ సెక్షన్ 207 సిఆర్పిసి. అంటే ఒక నేరం జరిగిందని సపోజ్ 323లో కానీ 379 కానీ ఎనీ ఐపీసీ సెక్షన్లో నేరం జరిగిన తర్వాత జడ్జి గారు మిమ్మల్ని కోర్టుకు రమ్మని పిలిచిన తర్వాత సమన్ పంపిన తర్వాత మీరు కోర్టుకు వచ్చి హాజరైన తర్వాత అప్పుడు కోర్టు వారు మీకు కాపీస్ ఫర్నిష్ చేస్తారు. అంటే ఏంటి, ఆ కేసుకు సంబంధించిన పేపర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పేపర్లు పట్టుకెళ్ళి మీరు లాయర్ గారికి ఇచ్చినట్టయితే కనుక మీ లాయర్ గారు ఆ పేపర్లు చదివి మీ కేసుని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి, అండర్ సెక్షన్ 227 సిఆర్పిసి అంటే ఏంటి అన్నదే మనం తెలుసుకోవాలంటే కనుక ముద్దాయిలను వదిలివేయు అధికారం అంటే ఇది ఎక్కడుంది అంటే కనుక అండర్ సెక్షన్ 227 చాప్టర్ 18 సిఆర్పిసి సెషన్స్ కోర్టులో విచారణ జరుగు విధానం. ఇలా జరిగే విధానంలో ముద్దాయిలను వదిలివేయే అధికారం, దీన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు. ఇది బిఫోర్ ట్రయలే జరుగుతుంది. అదే అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది, అసలు పిటిషన్ ఎలా ఫైల్ చేయాలన్నది కూడా మీకు కంప్లీట్గా చెప్తాను. తర్వాత యాంటిసిపేటరీ ఇంజెక్షన్స్ ఇంటరిమ్ రిలీఫ్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. అసలు యాంటిసిపేటరీలో ఇంజెక్షన్స్ అంటే ఏంటి, ఇంటరిమ్ రిలీఫ్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ అంటే ఏంటి క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అప్లికేషన్ ఫర్ రికార్డింగ్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 164 సిఆర్పిసి అంటే ఏంటి, అదేనా ఈ 164 సిఆర్పిసిలో ఏం చేస్తారు సార్ అంటే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేరమును ఒప్పుకొనుట కన్ఫెషనల్ స్టేట్మెంట్. అదే మీకు ఇది ఎక్కడ ఉంటుంది అంటే కనుక చాప్టర్ 12లో 164 సిఆర్పిసి సెక్షన్ నేరమును ఒప్పుకొనుట. అదే మీకు ఇది సి కేటగిరీ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ డి కేటగిరీ అదర్ డ్రాఫ్ట్స్ అంటే అప్లికేషన్ ఫర్ సమనింగ్ ఆఫ్ ఎక్యూజ్డ్కి సమనింగ్ ఎలా పెట్టాలి, తర్వాత సమనింగ్ ఆఫ్ విట్నెసెస్, ఈ విట్నెస్లకి సమన్లు ఎలా జారీ చేస్తారు. ఈ రెండు కూడా మీ పని కాదు, లాయర్ పని కాదు. ఈ ఎక్యూజ్డ్కి సమన్ పంపడమో విట్నెస్లకు సమన్ పంపడమో ఇది పోలీసు వారి బాధ్యత. జడ్జి గారు ఆర్డర్ ఇస్తే పోలీసు వారు వాళ్ళకి తెలియజేస్తారు. అదేనా తర్వాత అప్లికేషన్ ఫర్ ఫారెన్సిక్ అనాలిసిస్
ఆర్ డిఎన్ఏ టెస్ట్కి అప్లికేషన్ ఎలా ఫార్వర్డ్ చేయాలి అంటే ఏంటి సార్ ఇది అంటే కనుక ఫోక్సో కేసుల్లో చాలామంది నేరం మేము చేయలేదు అనే కాన్ఫిడెంట్ మీకు ఉన్నట్టయితే కనుక మీరు మీ లాయర్ ద్వారా కోర్టులో ఈ పిటిషన్ ఫైల్ చేయాలి. డిఎన్ఏ టెస్ట్కి నేను రెడీ అని చెప్పేసి మీరు వెళ్ళాలి. అలా వెళ్ళడానికి అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే కనుక అప్లికేషన్ ఫర్ ఫారెన్సిక్ అనాలిసిస్ ఆర్ డిఎన్ఏ టెస్టింగ్. నెక్స్ట్ ఫోర్త్ అప్లికేషన్ ఫర్ మెడికో లీగల్ రిపోర్ట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్కి ఎలా పంపాలి, మెడికల్ లీగల్ రిపోర్ట్ ఎలా వస్తుంది, దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎలా ఎలా చెయ్యాలి అన్నది. తర్వాత అప్లికేషన్ ఫర్ క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, మీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నిజం కాదని మీ దగ్గర కాన్ఫిడెంట్ ఉంటే కనుక మీరు హైకోర్టులోకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే 482 సిఆర్పిసి అంటే ఇవి ఓన్లీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్న మ్యాటర్లనే మీరు హైకోర్టులోకి వెళ్ళి అయ్యా నేను మా ఓడు మా ముద్దాయి ఈ నేరం చేయలేదు, ఈ ఎఫ్ఐఆర్ తన మీద ఎత్తేయమని అడగడమే క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్. అప్పుడు హైకోర్టు వారు ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని పరిశీలించి ముద్దాయి కనుక నేరం చేయలేదు, దీంట్లో తను అసలు నాట్ గిల్టీ అని వాళ్ళకి కనుక తెలిసినట్టయితే కనుక దెర్ ఈజ్ నో ప్రైమా ఫేసి అని తెలిసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు హైకోర్టు నుంచి క్వాష్ అవుతుంది. దీన్ని క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అని అంటారు. ఇవి ఫస్ట్ కేటగిరీలో 4 టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే సెషన్స్ కోర్ట్ ఆర్ సెషన్స్ ట్రయల్. సీరియస్ అఫెన్సెస్ అంటే యూజ్డ్ వెన్ అఫెన్సెస్ ఆర్ ట్రయల్ బై ఓన్లీ సెషన్ కోర్టు. సెక్షన్ 6 సిఆర్పిసి అంటే ఈ కేసుల్ని సెషన్స్ కోర్ట్ మాత్రమే పరిష్కరించాలి, అంటే వాళ్ళు మాత్రమే ఇవి ట్రయల్ చేయాలి సెషన్స్ కోర్టు అనగానే. నెక్స్ట్ ఈ రెండో కేటగిరీలో ఏ అంటే ఈ ఛార్జ్ రిలేటెడ్ డ్రాఫ్ట్స్ అంటే ఏంటి, దీంట్లో 3 డ్రాఫ్ట్స్ ఇచ్చాను నేను చెప్తాను మీకు. నేను అప్లికేషన్ ఫర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అండర్ సెక్షన్ 211 సిఆర్పిసిలో మీకు ఏం చెప్తుందంటే కనుక చట్టం ఏం చెప్తుందంటే చాప్టర్ 17 నేరారోపణ యొక్క స్వరూపం, అంటే నేరం చేసిన దాని స్వరూపం ఏంటి అన్నదే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం. అదే మీకు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే కనుక ముద్దాయి నేరం చేశాడా చేయలేదని అడిగి అతను చేయలేదంటే కనుక ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రయల్ కండక్ట్ చేయడం అని అర్థం. అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ఛార్జ్, ఒకవేళ ఆ జడ్జి గారు చేసిన ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన వాటిలో మనకి ఏదైనా అనుమానం కనుక లేదా మన అడ్వకేట్కి ఏదైనా దీని మీద అబ్జెక్షన్ ఉన్నట్టయితే కనుక దీన్ని అమెండ్మెంట్ చేయమని కూడా పిటిషన్ ఎలా పెట్టాలి. తర్వాత థర్డ్ పిటిషన్ అప్లికేషన్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ఛార్జెస్ 321 సిఆర్పిసిలో మీరు ఆల్రెడీ ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ ఛార్జెస్ని ఎలా డిశ్చార్జ్ చేయాలి అని అడగడానికి ప్రాసిక్యూషన్ కేసు ఉపసంహరించబడుట. అంటే కేసు పెట్టిన వ్యక్తి తరపున గవర్నమెంట్ లాయర్ వాదిస్తాడు కాబట్టి ఆ గవర్నమెంట్ లాయరే దీన్ని వాపస్ చేసుకోవడం అనే 321 సిఆర్పిసి అంటారు. ఇవి సెషన్స్ కోర్టులోను ఏ కేటగిరీ. తర్వాత సెషన్స్ కోర్టులో బి కేటగిరీ ట్రయల్ స్టేజ్ డ్రాప్స్లో ఏంటంటే మీరు కరెక్ట్గా చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ ఆర్ సమన్స్, విట్నెస్ని ఎగ్జామ్ చేయడానికి సమన్స్ అదే మీకు పంపడం, అది ప్రాసెస్. అప్లికేషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రాపర్టీ, అదే ఈ ట్రయల్ స్టేజ్లో కోర్టు వారు సపోజ్ ఏదైనా కేసులో ఒక బైక్ సీజ్ చేయడం జరిగితే కనుక జడ్జి గారు సీజ్ చేసిన బైక్ని పోలీస్ వారికి కోర్టు దగ్గర పట్టుకొచ్చి చూపించమంటారు. అప్పుడు అమీనా వెళ్ళి ఆ బైక్ చూసి ఆ బైక్ నెంబర్ పట్టుకొచ్చి నోట్ చేసి జడ్జి గారికి ఇస్తే జడ్జి గారు ఆ నెంబర్ కేసులో ఉన్న నెంబర్తో సరిపోలిస్తే కనుక అప్పుడు ఇవి ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఎలా చేయాలి, ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీని ఎలా చేయాలంటే అప్లికేషన్ ఎలా పెట్టాలి. అప్లికేషన్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ ఆర్ విక్టిమ్. అక్యూజ్డ్ని కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ అంటే అక్యూజ్డ్ని ఎగ్జామ్ చేయడం పొటెన్సీ టెస్ట్ అంటారు. అంటే అతను క్యాపబుల్లా కాదా అని చెక్ చేయడమే పొటెన్సీ టెస్ట్ యొక్క విధానం. విక్టిమ్కి ప్రిలిమినరీ విక్టిమ్ వూండ్ సర్టిఫికెట్ రిలీజ్ చేసి వూండ్ సర్టిఫికెట్ మీద ఆర్ఎఫ్ఎస్ఎల్కే ఒపీనియన్ కోసం పంపించి ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతాయి. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విట్నెస్ని క్రాస్ ఎగ్జామ్ చేయడం. అంటే మనము ముద్దాయి తరపున ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటే కనుక ఎవరైతే కేసు పెట్టారో కేసు పెట్టిన వ్యక్తులు కోర్టుకు వస్తే కనుక వాళ్ళని ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటారు. వాళ్ళని మనం ఎలా ఎగ్జామ్ చేయాలి. అదే తర్వాత అప్లికేషన్ ఫర్ అడ్జర్న్మెంట్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ టైమ్. అదే ఈ పిటిషన్ అడ్జర్న్మెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు సివిల్లో. అడ్జర్న్మెంట్ ఏంటంటే టైం అడగడం కోర్టు వారిని.
అలాగే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఎక్స్టెండ్ చేయమని అడగడం. ఎలా అడగాలి ఏంటి అన్నది ఇది బి కేటగిరీ. అలాగే సెషన్స్ కోర్టులో కేటగిరీ సి. కేటగిరీ సిలో ఏంటి, బెయిల్ ఆర్ యాంటిసిపేటరీ బెయిల్. ఇక్కడ సెషన్స్ కోర్టులో ఏ టైప్ బెయిల్స్ ఫైల్ చేస్తారంటే బెయిల్ అప్లికేషన్ ఇన్ సెషన్స్ కేసెస్ మర్డర్, రేప్, అటెంప్ట్ టు మర్డర్, రాబరీ. అదే మీకు ఇలాంటి కేసులకి సెషన్స్ కోర్టులో మాత్రమే చేస్తారు. సార్ ఈ సెషన్స్ కోర్టులో చేసే కేసుల్ని మేము ఎలా గుర్తించాలి అని మీరు అంటే కనుక సిఆర్పిసిలోని సెకండ్ షెడ్యూల్ చూడండి. సెకండ్ షెడ్యూల్లోను ఏ కోర్టు ఏ కేసులు పరిష్కరించాలి, అదే మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఏ కేసు మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు ఎలాంటి కేసులు చేయాలి, సెషన్స్ కోర్టు వారు ఎలాంటి కేసులు చేయాలనడానికి సెకండ్ షెడ్యూల్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత అప్లికేషన్ ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. అంటే కోర్టు వారిని మీరు బెయిల్ అడిగారు, బెయిల్ ఇచ్చారు, కోర్టు వారు కొన్ని కండిషన్స్ ఇచ్చారు, ఒక 5 10 కండిషన్స్ ఇచ్చారు. ఆ కండిషన్స్లో మీరు ఒక 4 కండిషన్స్ మీకు ఇబ్బందిగా ఉన్నాయి, వాటిల్ని కొద్దిగా మాడిఫై చేయమని చెప్పి అడగడం అనమాట. తర్వాత అప్లికేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే కనుక అప్లికేషన్ అలా పెట్టాలి. అర్థమైందా? ఇదేంటి సెషన్స్ కోర్టులో సి కేటగిరీ. తర్వాత సెషన్స్ కోర్టులో డి కేటగిరీ అప్పీల్స్, రివిజన్, క్వాషింగ్. ఓకే, సెషన్స్ కేసు రివిజన్ అండర్ అదే 397 401 సిఆర్పిసి. 397 సిఆర్పిసి మీకు ఏం చెప్తుంది అంటే కనుక పునర్విమర్శ, అదే మీకు రివిజన్. అంటే ఇది ఎక్కడ ఉంటుంది, చాప్టర్ 30లో 397 సెక్షన్ పునర్విమర్శ అంటే రివిజన్ అంటే ఏంటి, ఒకసారి ఆల్రెడీ ఇచ్చిన జడ్జిమెంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక వాటిని రివిజన్ చేయమని చెప్పేసి కోర్టు, అంటే ఈ లోయర్ కోర్టు వాటిని సెషన్స్ కోర్టు వాటిని డిస్ట్రిక్ట్ కోర్టుకి, హైకోర్టుకి పెట్టుకోవడమే 397 సిఆర్పిసి. తర్వాత 401 సిఆర్పిసి హైకోర్టు యొక్క రివిజన్ అధికారాలు. హైకోర్టు రివిజన్ చేసే అధికారాలు ఏంటి అదేనా అది. తర్వాత పిటిషన్ ఫర్ కమ్యూటేషన్ ఆర్ సెంటెన్స్ మాడిఫికేషన్. కమ్యూటేషన్ అంటే ఆల్రెడీ లోయర్ కోర్టులో కేసు జరుగుతుంది, ఆ కేసు ఛార్జెస్ ఫ్రేమ్ చేసే సమయం వచ్చేటప్పటికి ఆ కేసు మ్యాజిస్ట్రేట్ కోర్టులో పరిశీలించదగినది కాదు, ఇది సెషన్స్ కోర్టులో పరిశీలించదగినది అని, ట్రయల్ చేయదగినది అని వాళ్ళు భావిస్తే కనుక వాళ్ళు హైకోర్టుని సెషన్స్ కోర్టుని దీన్ని ట్రయల్ చేయమని పంపడం కమిటల్. అదేనా సెంటెన్స్ మాడిఫికేషన్. అప్లికేషన్ ఫర్ ఎఫ్ఐఆర్ క్వాషింగ్ బిఫోర్ సెషన్స్ కోర్ట్ 482 సిఆర్పిసి. అదేనా ఇది. తర్వాత ఇప్పటివరకు మనకి ఏమైంది అంటే కనుక ఫస్ట్ కేటగిరీ లోయర్ కోర్ట్స్ అయింది, సెకండ్ కేటగిరీ సెషన్స్ కోర్ట్ అయింది. ఇప్పుడు థర్డ్ కేటగిరీ హైకోర్టులో ఏముంటాయి దీంట్లో, హైకోర్టులో కనుక ఒరిజినల్ అండ్ అప్పీలేట్ జ్యుడిషన్, అంటే ఒరిజినల్ జ్యుడిషన్ అంటారు లేదా అప్పీలేట్ జ్యుడిషన్ అంటారు. ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ హైకోర్ట్ డీల్స్ విత్ సిఆర్పిసి, ఐపీసీ, ఎస్ఎల్ఎల్ అండ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ పిటిషన్స్. దీంట్లో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి, దీంట్లో కూడా ఒక కేటగిరీ చూసేద్దాం. దీంట్లో ఫస్ట్ కేటగిరీ ఏ అప్పీల్ అంటే ఏంటి, మన పైకోర్టుకి అప్పీల్కి వెళ్తాం. క్రిమినల్ అప్పీల్ అండర్ సెక్షన్ 374 ఆర్ 379 సిఆర్పిసి. 374 సిఆర్పిసి అంటే చాప్టర్ 29 374 శిక్ష విధింపబడిన సందర్భములలో అప్పీళ్ళు. అదే 379 సిఆర్పిసి హైకోర్టు విధించిన శిక్షపై అప్పీలు. అంటే 374 అంటే ఇక్కడ హైకోర్టులో శిక్ష విధింపబడిన సందర్భంలో అప్పీల్ చేసుకునే అధికారం. 379 అంటే ఏమనుకున్నాం అంటే హైకోర్టు విధించిన శిక్షపై కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు. తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ అప్పీల్ అండర్ ఎస్సీ జ్యుడికేషన్, అప్పీల్ ఎగెనెస్ట్ బెయిల్ ఆర్డర్స్, యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్స్, ఇవన్నీ అప్పీల్స్. నేను హైకోర్టు కూడా మీరు వింటానంటే ఈ హైకోర్టు మ్యాటర్లు కూడా నేను డ్రాఫ్టింగ్ చెప్తాను. ఓకే, తర్వాత బి కేటగిరీ పిటిషన్స్ అండర్ సెక్షన్ 482 సిఆర్పిసి. దీంట్లో ఏంటి, క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆర్ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ని కానీ క్వాష్ చేయమని అడగడం. తర్వాత స్టే ఆఫ్ ట్రయల్ ప్రొసీడింగ్స్ని ఆపమని స్టే ఇవ్వడం. డైరెక్షన్స్ టు పోలీస్ టు ఇన్వెస్టిగేట్, పోలీసుల్ని ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్షన్ ఇవ్వడం. కాంపౌండింగ్ అప్లికేషన్స్ ఆర్ కాంప్రమైజ్ పిటిషన్స్, ఇది బి కేటగిరీ. తర్వాత సి కేటగిరీలో ఏంటి, బెయిల్ అప్లికేషన్స్. హైకోర్టులో బెయిల్ అప్లికేషన్స్ ఏముంటాయి, రెగ్యులర్ అండ్ బెయిల్ అప్లికేషన్స్ ఇన్ హైకోర్టులో కూడా రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ ఉంటుంది, యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ ఉంటుంది. బెయిల్ ఇన్ ఎస్సీ ఎస్టీ కేసెస్, ఎన్డీపీఎస్, ఎకనామిక్ అఫెన్సెస్. తర్వాత మోడిఫికేషన్ ఆఫ్ బెయిల్ టర్మ్స్ ఆర్ కండిషన్స్. అదేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కోర్టు కానీ సెషన్స్ కోర్టు కానీ లేదా హైకోర్టు కానీ ఏదన్నా ఒక బెయిల్లో మనకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్లో కనుక టర్మ్స్ని కానీ కండిషన్స్ కానీ మాడిఫై చేయాలంటే కనుక మనం ఈ విధమైన ఫార్మేట్ని చేస్తాం.
తర్వాత అదర్ హైకోర్టు డ్రాఫ్ట్స్ డి కేటగిరీ. అప్లికేషన్ ఫర్ సుమోటో ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు. తర్వాత అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ ఎలాగా, అక్రాస్ స్టేట్స్ ఎలాగా. అప్లికేషన్ ఫర్ రీట్రయల్ ఆర్డర్స్. అప్లికేషన్ అండర్ ఆర్టికల్ 226 ఫర్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అయితే కనుక ఆర్టికల్ 226 ప్రకారం ఎలా రిట్ పిటిషన్ దాఖలు చేయాలి, ఇది కూడా మీకు చెప్తాను. అసలు రిట్ పిటిషన్లు ఎన్ని ఉన్నాయో కూడా మీకు చెప్తాను మీకు నేను. ఓకే. తర్వాత లాస్ట్ కేటగిరీ, ఫోర్త్ కేటగిరీ, సుప్రీంకోర్టు క్రిమినల్ అప్పీల్స్ స్పెషల్ లీవ్ పిటిషన్స్. ఓకే. యూజ్ ఫర్ ఎస్సీ లీవ్ పిటిషన్స్ అప్పీల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీంట్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ ఏ దీంట్లో అప్పీల్స్, అదేవిధంగా స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి అండర్ ఆర్టికల్ 136, క్రిమినల్ అప్పీల్ అండర్ సెక్షన్ 374 ఆర్ 375 సిఆర్పిసి. 375 సిఆర్పిసి ఏంటండి, నేరం అంగీకరించినందువలన విధించిన శిక్షపై కూడా అప్పీలు. అప్పీల్ ఎగెనెస్ట్ హైకోర్టు ఆర్డర్స్ ఆర్ బెయిల్ ఆర్డర్స్. హైకోర్టులో ఏదైనా తీర్పు వస్తే ఆ తీర్పు నచ్చకపోతే కనుక మీరు సుప్రీంకోర్టుకి ఎలా అప్పీల్ చేయాలి హైకోర్టు ఆర్డర్స్ని, ఇది ఈ కేటగిరీ. దీంట్లో బి కేటగిరీ పిటిషన్స్. ఏం పిటిషన్స్ ఉంటాయి, రిట్ పిటిషన్ అండర్ ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్ వైలేషన్, పిటిషన్ ఫర్ క్వాషింగ్ ఎఫ్ఐఆర్ ఆర్ ప్రొసీడింగ్స్, పిటిషన్ ఫర్ కమిటల్ ఆర్ మెర్సీ ఆర్ డెత్ పెనాల్టీ రివైవ్స్. ఇవి ఎలా చేయాలి. అదేవిధంగా తర్వాత బెయిల్ అప్లికేషన్స్. బెయిల్ అప్లికేషన్స్ ఏముంటాయి, బెయిల్ ఇన్ ఎస్సీ సుప్రీంకోర్టు అండర్ ఎస్ఎల్పి, రివైవ్ పిటిషన్స్, ఇంటర్మ్ బెయిల్, ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్, బెయిల్ ఇన్ ఎన్డీపీఎస్, టెర్రరిజం, ఎకనామిక్ అఫెన్సెస్. ఇవన్నీ సీట్లలో ఎలా బెయిల్ అప్లై చేయాలనేది మీకు ప్రతి ఫార్మెట్ నేను పిన్ టు పిన్ రేపు నుంచి మీకు వివరించడం జరుగుతుంది. అదేనా. తర్వాత డి కేటగిరీ, డీలో ఏంటి, మిస్సెలేనియస్ అప్లికేషన్స్. అప్లికేషన్ ఫర్ ఎక్స్పీడియేటెడ్ హీరింగ్ ఎక్స్పీడియేట్ ఎలా అడగాలి. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ సర్టిఫైడ్ కాపీస్, ఎలా అప్లికేషన్ ఫైల్ చేయాలి. పిటిషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని పిటిషన్ ఎలాగ పెట్టాలి. మోడిఫికేషన్ ఆర్ క్లారిఫికేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ని మోడిఫై చేయడం కానీ క్లారిఫికేషన్ కానీ ఎలా అడగాలి. ఇవి కేటగిరీస్, దీంట్లో ఉన్న కేటగిరీస్. నేను దీంట్లో మీకు ఏమైంది 4 కేటగిరీస్ చెప్పడం జరిగింది. ఈ 4 కేటగిరీస్కి ఒక సమ్మరీ ట్రయల్ కూడా నీకు ఒక టేబుల్ ఇస్తున్నాను మీకు నేను. సమ్మరీ ట్రయల్ ఫర్ క్విక్ రిఫరెన్స్, కోర్ట్ లెవెల్, లోయర్ కోర్ట్ చూసుకోండి, కోర్ట్ లెవెల్, లోయర్ కోర్టు. కామన్ డ్రాఫ్ట్స్ టాపిక్స్ ఏంటి అంటే, లోయర్ కోర్టులో ఏముంటాయి ఏం చెప్పును, ఎఫ్ఐఆర్, ప్రైవేట్ కంప్లైంట్, బెయిలు, 164 స్టేట్మెంట్స్, అప్లికేషన్ ఫర్ డాక్యుమెంట్స్, విట్నెస్ సమన్స్, ఫారెన్సిక్స్ ఆర్ డిఎన్ఏ రిక్వెస్ట్స్. ఇవి సమ్మరీ ట్రైబుల్. ఒక్కసారి మీది ఫైనల్గా అంటే ముందు చెప్పుకున్న క్లాస్నే మీకు ఒక సమ్మరీ ఇస్తున్నాను మీకు నేను ఇక్కడ. ఓకే. నెక్స్ట్ సెషన్స్ కోర్ట్ అనగానే సెషన్స్ కోర్టులో కోర్ట్ లెవెల్ ఏముంటుంది సెషన్స్ కోర్టులో అంటే కనుక చూడండి, ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, అమెండ్మెంట్ ఆఫ్ ఛార్జెస్, విత్డ్రాల్ ఆఫ్ ఛార్జెస్, ట్రయల్, అప్లికేషన్స్, విట్నెస్, ప్రొడక్షన్, సీరియస్ బెయిల్ అప్లికేషన్స్. ఇవి దీంట్లో ఒక టేబుల్. తర్వాత దీంట్లో హైకోర్టులో ఏముంటాయి, క్విక్ రివిజన్, క్రిమినల్ అప్పీల్స్, ఎస్ఎల్పి, క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, యాంటిసిపేటరీ ఆర్ రెగ్యులర్ బెయిల్, ఆర్టికల్ 226, పిటిషన్స్, ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్. ఓకే. నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఏముంటాయి దీంట్లో అంటే ఇందాక చెప్పినట్లు ఎస్ఎల్పీస్, క్రిమినల్ అప్పీల్స్, బెయిల్ ఇన్ ఎస్సీ, రిట్ పిటిషన్స్ అండర్ ఆర్టికల్ 32, మెర్సీ ఆర్ కమ్యూటేషన్ పిటిషన్స్. ఇవి ఫ్రెండ్స్, ఇవి మీరు నేర్చుకుంటాను అంటే కనుక మీరు నాకు ఎక్కువ మంది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఎక్కువ మంది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే కనుక అసలు లోయర్ కోర్టులో వాడే ఇంపార్టెంట్ డ్రాప్స్ ఏంటి, సెషన్స్ కోర్టులో వాడే ఇంపార్టెంట్ డ్రాప్స్ ఏంటి, హైకోర్టులో వాడే ఇంపార్టెంట్ డ్రాప్స్ ఏంటి, సుప్రీంకోర్టులో వాడే ఇంపార్టెంట్ డ్రాప్స్ ఏంటి, ఈ అన్ని డ్రాప్స్ నేను మీకు డ్రాప్ 2 చెప్తాను. ఏవే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎలా ఫైల్ చేయాలి, ఫైలింగ్ ప్రొసీజర్ ఏంటి, 1 by 1 రేపు నుంచి ఎవ్రీడే క్లాస్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా రేపు నుంచి నేను ఏంటంటే మన క్లాస్ ప్యాటర్న్ మారుతుంది. రేపు నుంచి ఏంటంటే ఇప్పుడు ఇలాంటిదే ఇంకొక క్లాస్ కూడా ఉంది మనకి, ఇది మళ్ళీ దీని తర్వాత వీడియో వస్తుంది సిపిసి మీద. అసలు సిపిసి మీద ఇంపార్టెంట్ పిటిషన్స్ ఏంటి, అఫిడవిట్స్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. అలాగే ప్రతిరోజు ఎక్కడి నుంచి ఏంటంటే రేపటి నుంచి మార్నింగ్ క్రిమినల్, ఈవినింగ్ సివిల్. అలా అయితే ఏదోటి ఒక పూట సివిల్, ఒక పూట క్రిమినల్, నాకు ఖాళీని బట్టి నేను డైలీ 2 వీడియోస్ ఇలాగే ఒక 25 ఫార్మాట్స్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే కనుక మీరు డ్రాఫ్టింగ్ క్లాస్, ఇది డ్రాఫ్టింగ్ సిరీస్ ఎక్కువ మంది నేర్చుకోండి. మీ ఫ్రెండ్స్కి దయచేసి అందరికి షేర్ చేయండి. మీ కాలేజీలో ఉన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి, ఫిఫ్త్ ఇయర్ వాళ్ళకి, అన్ని ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. మనకి ఇండియాలో ఇలాంటి క్లాస్ ఇప్పుడు వరకు కూడా ఇలాంటి డ్రాఫ్టింగ్ని ప్రాక్టికల్గా మనమే చెప్తున్నాం అనుకుంటున్నాను, ఎవరో చెప్పట్లేదు.
దయచేసి ఇదేంటంటే ఎక్కువ మంది మీరు నన్ను ఎక్కువ మంది ఆదరించడం వల్లే నేను ఇంత క్లాస్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఇదిగో ఈ వీడియో చూసిన ఎంతమంది మీరు 10 మంది చూస్తున్నా, 20 మంది చూస్తున్నా, 30 మంది చూస్తున్నా, 40 మంది చూస్తున్నా, 50 మంది చూస్తారో, ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అర్థమైందా? మీరు మన మెయిల్ ఐడీకి అర్థమైందా? మన మెయిల్ ఐడీ నేను మీకు చాలాసార్లు చెప్పాను. మన ఛానల్ పేరు @gmail.com దానికి ఈమెయిల్ ఐడికి మీ యొక్క ఫోన్ నెంబరు అర్థమైందా? మీ యొక్క పేరు, ఊరి పేరు నాకు పెట్టండి. నాకు ఈ వీడియోని ఎంతమంది చూసారో అర్థమైందా? అంతమంది నేను లక్కీ డ్రా ద్వారా నేను లక్కీ డ్రాలో మీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఆ గిఫ్ట్ ఏంటంటే ఏం లేదు, నేనంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేను. ఒక 1000 రూపీస్‌లో క్యాలిక్యులేటర్ ఫోన్ అని చెప్పేసి ఒక చిన్న ఫోన్ అనమాట. మీరు నార్మల్ సిమ్ వేసుకొని వాడుకోవచ్చు. మంచి బ్యాటరీ ఛార్జ్ ఉంటుంది. నేను ఆ ఫోన్ మీకు పంపిస్తాను ఎవరికైనా సరే. మీరు ఏ ఊరు ఏం లేదు, మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ వీడియో చూసి మీరు మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క ఊరి పేరు నాకు మెయిల్ ఐడీ చేయండి. ఎవరైతే మెయిల్ ఐడీ చేసారో ఆ మెయిల్ ఐడీ చేసిన వాళ్ళందరినీ నేను న్యాయంగా లక్కీ డ్రాప్‌లో వాళ్ళకి నేను ఈ యొక్క క్యాలిక్యులేటర్ మొబైల్ ఫోన్ అంటే చిన్న ఫోనే, ఆ ఫోన్ నేను ఇవ్వడం జరుగుతుంది. అది దాని ఖరీదు 1000 రూపీస్. సో ఏంటంటే నేను ఒక లో బడ్జెట్‌లో మీకు ఏదైనా ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుని ఇస్తున్నాను. అయితే ఇక నుంచి కూడా నేను మరీ ఒక్కొక్క వీడియో కాకపోయినా ఒక వీక్లీ ఇక నుంచి మనకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్‌కి. ఎందుకంటే మీరు చాలా కష్టపడి చూస్తున్నారు. కష్టపడి చూసినా మీకు ఫలితం ఉండాలి కాబట్టి ఫలితం ఉండడం కోసం నేను అందరికి ఇస్తున్నాను. దయచేసి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.